మా నాన్నగారు పోలాపల్లి సత్యనారాయణమూర్తి గారి గురించి నేను జ్ఞాపకం చేసుకుంటున్న విషయాలు. మా నాన్నగారు చాలా విషయాలు చెప్పారు నాకు. అందులో ఈ ఖర్చు గురించి, పొదుపు గురించి చెప్పిన విషయాలు వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకు ఒక సైకిల్ కొనుక్కునే తాత ఉన్నప్పుడు నడిచి వెళ్ళు అని చెప్పారు. అలాగే నీకు స్కూటర్ కొనుక్కునే తాత ఉన్నప్పుడు సైకిల్ కొనుక్కో అన్నారు. కారు కొనుక్కునే అర్హత ఉన్నప్పుడు స్కూటర్ కొనుక్కో అని చెప్పారు. నేను అన్నాను, మరి నాన్నగారు మరి కారు ఎప్పుడు కొనుక్కోవాలండి నేను అని. అంటే ఏరోప్లేన్ కొనుక్కునే తాహత ఉన్నప్పుడు కొనుక్కున్నాను. ఏరోప్లేన్ కొనుక్కునే తాహత మనకు ఎలా ఉండదు, మనకి కారు కొనుక్కునే అవకాశం లేదు అనుకున్నాను. మరి అలాంటిది హెచ్పిసిఎల్లో జరగడం వలన కారు లోన్ వాళ్ళు నాకు ఆఫీసర్ అవగానే ఇచ్చారు, తీసుకున్నాం. సో నేను చేసిన పని ఏంటంటే, మనం ఉల్టా కారు కొనుక్కోగానే ఫ్లైట్లో వెళ్ళడానికి మేనేజర్ పోస్ట్ వస్తే ఫ్లైట్లో ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పి మేనేజర్కి ట్రై చేశాను. ఇంకా ఖర్చులు కూడా ఈ రోజుల్లో అందరూ సైకిల్ కొనుక్కొని తాగుతున్న వాళ్ళు స్కూటర్ కొనుక్కుంటున్నారు, స్కూటర్ కొనుక్కునే తాగుతున్న వాళ్ళు కారు కొనుక్కుంటున్నారు. దీనివల్ల లాభం ఏంటో అన్నది పక్కన పెడితే కష్టం ఏంటో చెప్తాను నేను. పెట్రోల్ కొనుక్కోవడానికి కారు ఉంటుంది కానీ పెట్రోల్ కొనుక్కోవడం డబ్బులు ఉండవు. చాలామంది వీసీఆర్లు కొనుక్కుని ఆ క్యాసెట్ కొనుక్కోవడం డబ్బులు లేక మానేసిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల మనం ఎప్పుడైతే ఒదిగి ఉంటామో అప్పుడు హాయిగా ఉంటాం. అందువల్ల మనం పొదుపుగా ఉంటే సుఖపడతామని నేర్చుకున్నాను. సో నేను నేర్చుకున్నది మీకు చెబుదామని మా నాన్నగారు చెప్పిన విషయాలు. ఇదో పొదుపు ఒకటి. 100 రూపాయలు వచ్చేవాడికి 99 ఖర్చు పెట్టుకుంటే వాడు ధనవంతుడు, 100 రూపాయలు వచ్చేవాడు 101 రూపాయలు ఖర్చు పెడితే వాడు పేదవాడు రా అనేవాడు. అలాగే మా బామ్మది ఏమంటాడంటే, కప్పు చూడగానే అప్పు గుర్తు రాకూడదు అంటాడు. అందువల్ల అప్పు లేని వాడే ధనవంతుడు అంటాను నేను. ఆ విషయంలో చెప్పాలంటే ఈ కంపెనీలన్నిటికీ ఎన్ని లోన్స్ ఉన్నాయి బ్యాంకుల్లో, వాటిలో వాళ్ళు డబ్బుని వాళ్ళు నేను అనుకోను. అప్పు లేని వాడే ధనవంతుడు.